మొత్తానికి ట్రంప్ టారిఫ్ అనేది భారత్కి తగ్గించాడు. అయితే మొదటగా 2025లో ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి అనుకుంటా ఫస్ట్ 25% టారిఫ్ వేశాడు మన భారత్కి. ఓకే, రెసిప్రోకల్ టారిఫ్. ఓకే, తర్వాత మనం రష్యా దగ్గర నుంచి చమురుని కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి, అంటే ఆయిల్ ని, క్రూడ్ ఆయిల్ ని పర్చేస్ చేస్తున్నాం అని చెప్పేసి పనిష్మెంట్ టారిఫ్ కింద ఇంకో 25% వేశాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఖచ్చితంగా ఇక్కడ భారత్ కు 50% టారిఫ్ పడింది. అయినా కూడా మన భారత్ ఎక్కడా కూడా తగ్గల. మోస్ట్లీ రష్యా దగ్గర నుంచే చమురు కొనుగోలు చేయడం మొదలెట్టింది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, భారత్ అలాగే యుఎస్ మధ్య మంచి ట్రేడ్ డీల్ కుదిరింది. ఓకే, సో ఏదైతే ఈ పనిష్మెంట్ టారిఫ్ ఉంది చూసారా 25%, అది రద్దయిపోయింది. ఓకే, ఇంకొక 25% రెసిప్రోకల్ టారిఫ్ ఉంది కదా, దాన్ని ఆల్మోస్ట్ మేము చాలా పర్సెంటేజ్ తగ్గించి ఇప్పుడు ఓన్లీ 18% కి మాత్రమే పెడుతున్నాము అని చెప్పేసి ట్రంప్ తన నోటితో తానే చెప్పాడు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ట్రంప్ చెప్పింది ఒక్కసారి మనం వినేద్దాం. విన్న తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక ట్వీట్ని అయితే, అంటే ఒక పోస్ట్ని అయితే పెట్టాడు. దానిలో మన భారతదేశం గురించి, మన భారతదేశపు అధ్యక్షుడు మోడీ గురించి, అలాగే మన భారత్ అలాగే అమెరికాల మధ్య ఉన్న టారిఫ్ని తగ్గించడం గురించి మొత్తం అన్నీ చెప్పాడు. దానిలో కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఇవన్నీ కాదు కానీ దీనిలో మెయిన్గా 2 పాయింట్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన పాయింట్స్ లో ఒక పాయింట్ చెప్తాను వినండి. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం మానేస్తారు అని చెప్పి భారత్ మాకు చెప్పింది అని చెప్పడం జరిగింది. ఓకే, అయితే అది ఇంకా ఎవరి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే ఇది ట్రంప్ సైడ్ మాట అనమాట. సో ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పడానికి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇదే ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి మాట్లాడుతూ ట్రంప్ ఏమన్నాడంటే, ఆల్మోస్ట్ $500 బిలియన్ ప్రోడక్ట్స్ భారత్ మన దగ్గర నుంచి, అంటే అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది అని చెప్పాడు. ఫ్రెండ్స్, భారత్ $500 బిలియన్ ప్రోడక్ట్స్ అనేవి అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేయటం లేదు. అది మళ్ళీ ఇటేటో ట్వీట్లను కలిపేసేసి ఒక దానిలో పెట్టేసేసి తనకు నచ్చినట్టు రాసుకోవడంలో ట్రంప్ నెంబర్ 1 స్టూడెంట్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ అటు భారత్ అలాగే అమెరికా వీళ్ళిద్దరి మధ్య బైలేటరల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి అరౌండ్ $500 బిలియన్ ఉంటాయే తప్ప కేవలం భారత్ మాత్రమే అమెరికా దగ్గర నుంచి $500 బిలియన్ కొనుగోలు చేస్తుంది అనేది చాలా పెద్ద తప్పు స్టేట్మెంట్ అనమాట. అక్కడ ఫస్ట్ పాయింట్. ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ ని పూర్తిగా స్టాప్ చేసేస్తామని చెప్పేసి అక్కడ మాకు భారత్ మాట ఇచ్చింది. సో ఇమ్మీడియట్ గా మాకు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ కొద్దీ మేము ఇమ్మీడియట్ గా ఈ యొక్క టారిఫ్ కన్సెషన్ అనేది అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా భారత్ సంబంధించి ట్రంప్ ఒక మాట చెప్పాడు. అయితే ఇక్కడ రష్యా దగ్గర నుంచి పూర్తిగా మేము చమురు కొనడం ఆపేస్తాము అన్న విషయం అక్కడ భారత్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకనంటే ఈ ట్రేడ్ డీల్ అనేది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మన భారత్కి సంబంధించిన అతి ముఖ్యులు ఎవరైనా ఉన్నారంటే జయశంకర్ గారు, అలాగే రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏమన్నారంటే, భారత్కి సంబంధించి చాలా పెద్ద శుభవార్త, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కి ఇది చాలా ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ఒక గ్రేట్ పుష్ ఇస్తుంది అని చెప్పారు. సెకండ్, మల్టిపుల్ జాబ్స్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. భారత్ అలాగే యుఎస్ కి మధ్య ట్రేడ్ డీల్ అనేది నిజంగా చాలా బెనిఫిటే మన భారత్కి. మరి రష్యా సంగతి ఏంటి? నిజం చెప్పాలి అంటే రష్యా మన భారత్కు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉంది భారత్ అంటే రష్యా ఖచ్చితంగా అండగా నిలుస్తుంది. అయితే మరి నిజంగా రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తున్నారంటే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రష్యా మన భారత్ రష్యా గురించి ఏం చెప్పలేదు, మేము పూర్తిగా ఆపేసామని కానీ లేకపోతే మేము కొనుగోలు చేయడం ఆపేస్తున్నామని కానీ రష్యా గురించి అసలు మాటే రాలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, రష్యాకు సంబంధించిన మెయిన్ ఒక అధికారి ఉంటారు కదా అక్కడ ఆఫీసర్, ఆయన కూడా చెప్పింది ఏంటంటే, మాకు ఎటువంటి నోటీసు రాలేదు భారత్ నుంచి అని చెప్పడం జరిగింది. సరే, కాసేపు భారత్ రష్యా ఆయిల్ స్టాప్ చేసిందని అనుకుందాం.
నిజానికి ఈ వీళ్ళ మధ్య అంటే ఈ రష్యా దగ్గర నుంచి మన భారత్ చమురు కొనుగోలు చేసింది కదా, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది కదా. సో ఆ కొనుగోలు చేయటం అనేది 2022 ఎండింగ్లో స్టార్ట్ అయింది. 2023 అనుకుందాం పోనీ. అయితే అప్పుడు అది కేవలం 5 లక్షలు 3 లక్షలు ఆ రేంజ్లో ఉన్న పర్చేసింగ్ 2025కి అది ఆల్మోస్ట్ 15 lakhs barrel per డేగా మారింది. తర్వాత మళ్ళీ మన భారత్ రష్యా దగ్గర నుంచి తగ్గించేసింది అనమాట. అంటే అరౌండ్ 12 lakhs అలాగా చేసింది. ఇప్పుడు ఎక్కడ 2 lakhs, ఎక్కడ 12 lakhs, అంటే దాదాపుగా ఒక 10 lakhs వేరియేషన్ ఉంది. పర్ డే 10 lakh barrel పెంచుకుంటూ వెళ్ళింది మన భారత్. సో నిజంగా ఇప్పుడు కనుక మన భారత్ మన రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఆపేసింది అనుకోండి, ఆపేసినా మనకి పెద్ద నష్టం ఉండదు. ఎందుకనంటే మన భారత్ ఎక్కువగా యుఎస్తో ట్రేడ్ డీల్ చేస్తేనే మన స్టాక్స్ పెరుగుతాయి. ఓకే, మన ట్రేడ్ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. మన ఎన్ఆర్ఐలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. సో భారత్కి అమెరికాతో డీలప్ చాలా బెనిఫిట్. మరి రష్యాతో లేదా అంటే క్రూడ్ ఆయిల్ విషయంలో రష్యా దగ్గర నుంచి మనం చాలా బెస్ట్ డీల్కి కొన్నాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మన భారత్ రష్యాకి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ చేస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటుంది. ఏ దేశమైనా సరే బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలి ఇంపోర్ట్స్ కన్నా కూడా. ఎందుకంటే ఇంపోర్ట్స్కి మనం డబ్బులు కట్టాలి కదా, మనకి క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో చైనా వాళ్ళు ముఖ్యంగా గమనించినట్టయితే ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటారు. అందుకనే వాళ్ళు ఆర్థికంగా చాలా బలపడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది కూడా అదే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతుంది, కానీ అమెరికా భారత్ మధ్య భారత్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే క్యాష్ ఫ్రీ ఫ్లో పెరగాలి అంటే మనకి అమెరికాతో ట్రేడ్ డీల్స్ ఉంటేనే కరెక్ట్. మీరు ఇప్పుడు గమనించండి, సెన్సెక్స్ దాదాపుగా 2500 points ప్లస్ వెళ్ళింది. అలాగే ఇప్పటి వరకు మార్కెట్ మందకోడిగా నడిచింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా చప్పగా నడుస్తున్నది కాస్త ఒక్కసారి బూమ్ అన్నట్టుగా వెళ్ళిపోయి. అలాగే మరోవైపు బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే మన భారత రూపీ అనేది కొద్దిగా బలపడుతుంది. ఇవన్నీ ఎందుకు? యుఎస్తో ట్రేడ్ డీల్ అయినందుకు వల్లనే. మనకి యుఎస్తో ట్రేడ్ డీల్ అనేది మెయిన్గా మన భారతీయులకి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే చాలా కంపెనీస్తో మనకి సత్సంబంధాలు ముఖ్యంగా అమెరికాకి సంబంధించి ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయ్మెంట్స్కి ఖచ్చితమైన స్థిరత్వం వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఇన్వర్డ్ రెమిటెన్స్ వస్తుంది. అలాగే ఎన్ఆర్ఐలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇలా ఒక్కటి కాదు, మల్టిపుల్ పాయింట్స్లో మనకి ఈ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది బెనిఫిషియల్. కాకపోతే రష్యాతో ఏంటి ఇప్పుడు ప్రాబ్లం అంటే రష్యాతో డిఫెన్స్ డీల్ అలాగే జరుగుతుంది. చమురుకి సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా ఇంకా భారత్ ఏమీ ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు టాకోనే, తను ఎప్పుడు మాట మీద నిలబడ్డు. తను చెప్పేవి చేసేవి 100% పక్కాగా ఉంటాయంటే ఉండవు. ట్రేడ్ డీల్ వరకు ఓకే, కానీ ఆయన రాసిన పాయింట్స్లోనే ఏకంగా 2 బండబూతులు ఉన్నాయి. $500 బిలియన్ ప్రోడక్ట్స్ మన భారత్ కొనటం లేదు. అది బైలేటరల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఫిగర్ అది, అంతే. సో ఇలాగ చాలా తప్పులు చేస్తుంటాడు ట్రంప్, కానీ చూడనట్టు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పవర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.